హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, లింక్ ఫర్ డౌన్లోడింగ్ హాల్ టికెట్ ఫర్ స్కిల్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 నోటిఫైడ్ వైడ్ నోటిఫికేషన్ నంబర్ 2025 డేటెడ్ 2/1/2025 అండర్ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టీరియల్ సర్వీసెస్ అని చెప్పేసి ఇచ్చారు. సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పోస్టులకి ఎవరైతే అప్లై చేశారో సో వారు స్కిల్ టెస్ట్కి సంబంధించి షార్ట్ హ్యాండ్ టెస్ట్కి సంబంధించి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ అనేది ఇక్కడ యాక్టివేట్ చేయడం జరిగింది. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ లాగిన్ అవడానికి సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. మీ యొక్క ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ని బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే మీరు గతంలో ఏ విధంగా అయితే రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకున్నారో అలాగా దీనికి సంబంధించిన స్కిల్ టెస్ట్కి హాల్ టికెట్స్ని ఈ విధంగా ఈ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే చాలామంది అడుగుతున్నది ఏంటంటే జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రస్తుతం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఫర్ టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, సిస్టమ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి హైకోర్టు వారు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ పోస్ట్కి సంబంధించి ఎవరు ఎప్పుడు అటెండ్ అవ్వాలి అనేటువంటి దానికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఈ షెడ్యూల్లో మీరు చూసుకున్నట్లయితే మనకి ఆగస్టు లాస్ట్ వరకు కూడా, అంటే ఆగస్టు 29th వరకు కూడా మనకి ఈ షెడ్యూల్ అయితే ఇచ్చారనమాట. సో ఈ షెడ్యూల్ అంతా కూడా తెలంగాణ హైకోర్టుకి సంబంధించినటువంటి పోస్టులకి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయడానికి సంబంధించిన హాల్ టికెట్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ హాల్ టికెట్స్ నంబర్స్ కలిగినటువంటి వారు ఆ పర్టికులర్ డేట్స్లో మీరు ఏ పోస్టులకి అయితే అప్లై చేశారో ఆ పోస్టులకి సంబంధించి 29th ఆగస్ట్ వరకు ఇచ్చినటువంటి షెడ్యూల్ని బేస్ చేసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. అయితే మరి ఈ షెడ్యూల్ అయిన తర్వాతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన ఈ ప్రాసెస్ అంతా కూడా తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే మనకి మిగిలినటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి రిజల్ట్స్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ లోపు మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం కూడా లేదు అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది అఫీషియల్ సమాచారం కాకపోయినప్పటికీ కూడా సో నా అంచనా ప్రకారం గతంలో నేను చెప్పినట్లుగానే మనకి రిజల్ట్స్ కానీ ఇంకా మిగిలినటువంటి అన్నీ జరిగాయి కాబట్టి సో నా అంచనా ప్రకారం నేను చెప్తుంది ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ హైకోర్టుకి సంబంధించినటువంటి పోస్టులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకి జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన రిజల్ట్స్ని రిలీజ్ చేసి వాటికి కూడా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే మీకు షెడ్యూల్ని ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో మనం దీన్ని బట్టి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 1st వీక్లో మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి. సో ఇప్పుడు మీరు ఒక 3 to 4 months వరకు వెయిట్ చేశారు కదా, ఇంకా మరికొన్ని రోజులైతే వెయిట్ చేయండి. సో ఒక 2 weeks తర్వాత మనకి ఈ రిజల్ట్స్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా అప్డేట్ ఉంటే నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయట్లేదు. సో అది మీరు గమనించాలి. లేదంటే నేను రెగ్యులర్గా ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని. బట్ ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.